నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఓపీ కోసం నానా అవస్థలు పడుతున్నారు. అసలే వేసవి కాలం కావడంతో సుదూర ప్రాంతాలైన చుట్టుపక్కల గ్రామాల పట్టణంలో నుండి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూపించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే ఆన్లైన్ ఓపీ పెట్టడం ద్వారా గంటల తరబడి లైన్లో వేచి ఉండే పరిస్థితి వచ్చిందని రోగులు వాపోతున్నారు. ఆన్లైన్ ఓపీ ఉండడం వలన ఎదురు చూపులు తప్పడం లేదని, బస్సులు ఆటోలలో హాస్పిటల్ రావడానికి డబ్బులు పెట్టి వస్తున్నా ఇక్కడ మాత్రం ఇబ్బందులు పడుతూ సమయానికి వచ్చి ఓపీ రాయించుకున్న వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి లైన్లో వేచి చూడటం వల్ల ఉన్న రోగం సంగతి దేవుడెరుగు, కొత్త రోగం వచ్చేలా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోగులు గంటల తరబడి ఓపీ కోసం లైన్లో ఉండగానే డాక్టర్లు మాత్రం సమయపాలన పాటిస్తూ వారి సమయం కాగానే ఓపీలన్నీ వదిలేసి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓట్ల కష్టాలు లేకుండా చేయాలని, స్త్రీలను 2 కౌంటర్లు, పురుషులకు 2 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందేలాగా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ప్లేస్ దాకా చూడండి ఇబ్బంది పడుతున్నారు, సెల్లు లేనప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఓపీ ఇస్తాంటే డైరెక్ట్ పంపిస్తాంటే ఇప్పుడు ఎందుకు లేని రూల్స్ పెట్టినారు, కొత్త రూల్స్ అన్ని కొత్త రూల్స్ పెట్టినారు. ఫస్టే బాగున్నాయి, అది ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆడ నిన్న మంచి ఇబ్బంది పడుతున్నారు, కడుపున పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆడ ఎంతమంది ఆడ చూసుకోవాలి బాగా. ఎన్నేళ్ళు వచ్చారమ్మా మీరు? మీరు ఎన్నేళ్ళు వచ్చారు? మీరు ఎన్నేళ్ళు వచ్చారమ్మా? అంటే మేము 8కి వచ్చినాము, పని కాలే. ఆడ ఏదేదో మంది పెద్దలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేని కొత్త రూల్స్ పెడుతున్నారు. లేడీస్కు ఒక కౌంటరు, జెంట్స్కి ఒక కౌంటరు. డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి డబుల్ పెడితే బాగుంటుంది మా ఆలోచన సార్. ఇప్పుడు రికమెండేషన్ మీద వచ్చి పడపడ తీసుకొని పోతున్నారు. ఇప్పుడు మేమల్లా ఎట్లా సార్ ఇంకా క్యూలో నిలబడి అట్లా పోవాలంటే ఎంతసేపు చాలా టైం తీసుకుంది కాబట్టి